సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలంలోని పలు గ్రామాలలోని సమస్యలను పలుమార్లు విన్నవించుకున్న అధికారులు పట్టించుకోవడం లేదని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ రాజు, వట్టిపల్లి గ్రామ ఉప సర్పంచ్ నాగరాజులు వాపోయారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో అధికారులకు దరఖాస్తులు అందజేశారు. తిమ్మాపూర్ గ్రామంలో పలు ఇండ్లకు ప్రమాదకరంగా కరెంటు వైర్లు ఉన్నాయని తెలిపిన విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వట్టిపల్లి ఉప సర్పంచ్ నాగరాజు మాట్లాడుతూ గత సంవత్సరం క్రితం గ్రామంలో బీటీ రోడ్ నిర్మాణం జరిగిందన్నారు. రోడ్డు నిర్మాణం పూర్తయి సంవత్సరం గడుస్తున్నా చుట్టుపక్కల మురికి కాల్వల నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించి గ్రామ ప్రజల ఇబ్బందులను తొలగించాలని వేడుకున్నారు. నా పేరు కోసరపల్లి రాజు. నేను జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ని. ఈరోజు ప్రజావాణిలో కలెక్టర్ లాగిన్లో పెండింగ్ ఉన్నటువంటి ఇందిరా మిల్లకు అన్నిటికీ కూడా ప్రొసీడింగ్లు ఇవ్వాలని చెప్పేసి, అలాగే జగదేవ్పూర్ మండలంలో ఎలక్ట్రిసిటీ ఏఈ గారు నిర్లక్ష్యం వహిస్తూ గ్రామాలకు సంబంధించినటువంటి సమస్యల్ని ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వచ్చినటువంటి దరఖాస్తులపైన మేము రిప్రజెంటేషన్స్ ఇచ్చాము. తర్వాత ఎన్నిసార్లు ఫోన్ చేసినటువంటి దాంట్లో కూడా రెస్పాన్స్ అనేటటువంటి కరెక్ట్ లేదు. కాబట్టి ఆ ఎలక్ట్రిసిటీ ఏఈని జగదేవ్పురం నుంచి తొలగించాలని చెప్పేసి కూడా మేము ఈరోజు కలెక్టర్ గారికి దరఖాస్తు ఇవ్వడం అనేటటువంటి జరిగింది. ప్రధానంగా ఇప్పుడు ఇందిరా మిల్లకు సంబంధించిన దాంట్లో మా గ్రామం సంబంధించిన దాంట్లో గతంలో ఉన్నటువంటి వాళ్ళు రెంటెడ్ హౌస్ అని కొట్టడం వల్ల L3లోకి వెళ్ళిపోయింది. గుడిసెలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా L3లోకి వెళ్ళిపోయింది. ఈరోజు వాళ్లకు L3లో ఉన్నటువంటి జస్టిఫికేషన్ రాశారు. ఆ జస్టిఫికేషన్ ఎంపీడీఓ రాసి పంపించిన తర్వాత కూడా ఇప్పటికి కూడా వాళ్ళకి ఇంకా ప్రొసీడింగ్స్ అనేటువంటి ఇవ్వలేదు. అందుకనే ఏమనంటే సాఫ్ట్వేర్ పనిచేస్తలేదు, లేకపోతే ఈ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఇంకా డాటా మాకు ఇంకా అప్డేట్ కాలేదు, ఇటువంటి అని చెప్తా ఉన్నారు. కాబట్టి కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ ఇందిరా మిల్లకు సంబంధించినటువంటి కలెక్టర్ లాగిన్లో పెండింగ్ ఉన్నటువంటి ఇళ్లకు తక్షణమే ప్రొసీడింగ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సిద్దిపేట జిల్లా మా వట్టిపల్లి విలేజ్లో గత సంవత్సరము బీటీ రోడ్డు వేసారు. అయితే సైడ్ల పోటీ అండర్ డ్రైనేజ్ చేయకపోవడం వల్ల మురికి వాటర్, వర్షం నీరు వాటర్ అన్నీ ఇళ్ళకు పోతున్నాయి. ఇళ్ళకు పోవడం వల్ల చాలామందికి మా గ్రామ ప్రజలకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. దీని మీద మేము కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చినాం. ఇప్పుడు దీని మీద పై సంబంధిత అధికారులు రోడ్డు వాళ్ళు ఎవరో యాక్షన్ తీసుకొని దీనిపైన మాకు అండర్ డ్రైనేజీ మోరి కానీ లేకపోతే కాలువ కానీ ఇదేంటి దాన్ని మురికి కాలువ ఓపెన్ మోరి కానీ కట్టి మా వట్టిపల్లి గ్రామ ప్రజల బాధలు తీర్చవాలని మేము కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీని మీద పై అధికారులు యాక్షన్ తీసుకొని త్వరగా చేయాలని కోరుచున్నాను.